ఒక అరణ్యంలో శక్తివంతమైన సింహరాజు ఉండేవాడు. అతని మంత్రి నక్క, సైన్యాధ్యక్షుడు మరియు ఫ్రెండ్ ఏనుగు. ఒక ఉదయం సింహరాజు, ఏనుగు ఇద్దరూ అరణ్యంలోని తోటలో నడుస్తూ మాట్లాడుతున్నారు. సింహం సంతోషంగా అడిగాడు, నా మిత్రమా, ఏమిటి వార్తలు? ఏనుగు నవ్వుతో సరదాగా అన్నాడు, నేను కొండలా ఉన్నాను, నువ్వు చిలుకలా ఉన్నావు అని అంటున్నారు. ఆ సరదా మాట సింహరాజుకు నచ్చలేదు. కోపంతో గర్జించి, నన్ను రాజా అని పిలువు అన్నాడు. ఏనుగు తలవంచి, సరే రాజా అని చెప్పి నిశ్శబ్దంగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి నక్క ఒక కోతిని తీసుకువచ్చి రాజు ముందు నిలబెట్టింది. మహారాజా, ఈ కోతి రైపుల పొలాల నుంచి పండ్లు దొంగిలించింది అంది. సింహం కోపంగా, దీనిని జైలులో పెట్టు అన్నాడు. కొన్ని రోజుల తరువాత జింక, కుందేలు కోతిని చూడటానికి వచ్చారు. అడిగింది, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కాని నా తల్లిదండ్రులను ఒక్కసారి చూడాలని ఉంది అన్నాడు. జింక మృదువుగా, దొంగతనం మంచిది కాదు, కాని నీ మనసు మారింది అని రాజుకు చెబుతాను అంది. జింక సింహ దగ్గర్కు వెళ్ళి, రాజా, కోతి తన తల్లిదండ్రులను చూసి 2 రోజుల్లో తిరిగి వస్తుంది అని అభ్యర్థించింది. సింహ అనుమానంగా, అతను రాకపోతే అని అడిగాడు. ధైర్యంగా, అయితే నేను జైలులో ఉంటాను. జింక జైలులో పెట్టు అన్నాడు. రోజులు గడిచాయి. శిక్ష రోజు వచ్చింది. కోతి తిరిగి రాలేదు. జింక శిక్షకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా కోతి పరుగెత్తుకుంటూ వచ్చి, నన్నే శిక్షించండి, నా తప్పు ఇది అని కేకవేసింది. జింక కన్నీళ్లతో, నన్ను శిక్షించండి, నాకు కుటుంబం లేదు, కాని కోతికి తల్లిదండ్రులు ఉన్నారు అంది. సింహరాజు ఆ దృశ్యం చూసి మౌనమయ్యాడు. అతని మనసులో పశ్చాత్తాపం కలిగింది. మీ నిజమైన స్నేహం నాకు పాఠం నేర్పింది అని చెప్పి కోతి మరియు జింకను విడిచిపెట్టాడు. తన ప్రియమైన మిత్రుడు ఏనుగును తాను కోల్పోయినట్టు అనిపించింది. ఆ రోజు సింహరాజు ఏనుగును కలిశాడు. నన్ను క్షమించు అని సింహ అన్నాడు. ఏనుగు చిరునవ్వుతో, నువ్వు నా స్నేహితుడివే అన్నాడు. ఆ రోజునుంచి సింహం, ఏనుగు కలసి సంతోషంగా జీవించారు. ఈ కథనీతి, నిజమైన స్నేహమంటే త్యాగం, అర్థం చేసుకోవడం, క్షమించడం.